భూముల రీసర్వే, భూ హక్కు చట్టం అమలు తీరుపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రీసర్వే పేరుతో దశాబ్దాల కాలం నుంచి సాగు చేసుకుంటున్న భూములను కొలిచి విస్తీర్ణం తగ్గిస్తున్నారని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వంశపారంపర్యంగా సాగు చేసుకుంటున్న భూములను పక్కనున్న రైతుల భూమితో కలుపుతూ గ్రామాల్లో గొడవలు సృష్టిస్తున్నారని మండిపడుతున్నారు. జగనన్న భూ హక్కు పుస్తకాలపై జగన్ ఫోటో ఎందుకు ముద్రిస్తున్నారంటున్న రైతులతో మా ప్రతినిధి లక్ష్మీప్రసాద్ ముఖాముఖి. రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వం ఈ 5 ఏళ్లలో భూ సంస్కరణల పేరుతో అనేక చట్టాలు చేసింది. ఈ చట్టాల్లో ముఖ్యంగా రైతులకు ఇబ్బందికరమైనవి, అనేక సమస్యలు సృష్టించేవి ఈ చట్టాల్లో ఉన్నాయి. రీసర్వేకి సంబంధించి రైతుల మధ్యన గొడవలు పెట్టే పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ రీసర్వే చట్ట ప్రకారము జరగాల్సి ఉంటే దానికి బదులుగా సమస్యలు లేవనెత్తేలా రీసర్వే అయింది. ఈ రైతులంతా ఏ సమస్యలు ఎదుర్కొంటున్నారు, వాళ్ళ గ్రామాల్లో ఏ సమస్యలు తలెత్తాయి, ఈ రీసర్వే, భూ హక్కు చట్టము ఇలాంటి వాటితో ఎలాంటి సమస్యలు రాబోతున్నాయన్న విషయాలు తెలుసుకుందాం. నాకు చెప్పండి, అసలు కొత్త సంస్కరణలు తెస్తున్నారు ఈ రాష్ట్ర ప్రభుత్వము, ఏమేమి జరుగుతూ ఉంది ఈ భూములకు సంబంధించి, రైతులకు సంబంధించి? 90 ఏళ్ళుగా మారనటువంటి తన భూమి ఎవరి పేరుతో మార్చాలా, ఎవరి పోతున్నటువంటి భూమి హక్కుదారునికి, భూ యజమానికి హక్కు ఉంటుంది. ఈవేళ ల్యాండ్ విలేజ్ సర్వేర్ ఆయన భూమిని హద్దులు మారుస్తూ చరిపేస్తున్నాడు. విలేజ్కు యాప్, శాటిలైట్ ద్వారా యాప్ తీసుకొని వచ్చింది. దాని ద్వారా ఇవన్నీ కూడా మారుతున్నాయి. ఇంతకుముందు గొలుసులు దిగ్గినారు కాబట్టి ఇప్పుడు రోవర్తో చేస్తున్నాం కాబట్టి, మిషన్తో చేస్తున్నాం కాబట్టి మీకు భూమి తక్కువ వస్తుంది అని అబద్ధాలు చెప్తున్నారు. భూమి అదే పనిగా ఈ ఎవరైతే అధికార పార్టీ ఉన్నారో, అధికారంలో ఉన్నారో, ల్యాండ్లో ఉన్నటువంటి విలేజ్ సర్వేకు ఈ అధికారం ఇచ్చిన తర్వాత, భూమి యొక్క బదలాయింపు అధికారం ఇచ్చిన తర్వాత, సర్వే హద్దులు మార్చడానికి అధికారం ఇచ్చిన తర్వాత, లోకల్గా ఉన్నటువంటి వైఎస్ఆర్ కానీ వాళ్ళు చెప్పినటువంటి మాటలు వాళ్ళకి సరిపోలేదని వాని భూమి తగ్గించడం, సరిపోయినానికి భూమి ఎక్కించడం, అదే పనిగా డబ్బులు ఇచ్చడానికి, డబ్బులు లేకపోతే వాని భూమి తీసేయడం, డబ్బులు ఇచ్చడానికి వాని భూమి అదనంగా 10% ఎక్కడం. గ్రామాల్లో అన్ని హద్దులు ఏర్పరచుకొని గతంలో అనేక సార్లు కొలుచుకొని ప్రశాంతంగా ఉన్నాయి గ్రామాలు. ఇవాళ చెదల్ల గ్రామంలో 182 సర్వే అతనికి డబ్బులు ఇచ్చినాడు, 10,000 ఇచ్చినాడని చెప్పి 186లో తీసి అతనికి 10% ఎక్కించాడు. 187 400 అతనికి 10% ఎక్కించడం అనేది జరిగింది. అంటే ఈ డబ్బులు ఇవ్వలేదు కాబట్టి ఇతని భూమి తగ్గించి, అతనికి తెలియదు అసలుకు. ఒకరోజు నీ నంబర్ రాళ్ళు ఏడున్నాయని చూపించుకున్నారు, నంబర్ రాళ్ళు తీసుకొని పోయినారు, మళ్ళా శాటిలైట్ సర్వే అన్నారు, మళ్ళీ ఒకరోజు భూమి పంచాయతీ అని చెప్పనన్నారు, పంచాయతీలోనే మాట్లాడినారు. ఆ రోజు ఏదైతే పంచాయతీలో మాట్లాడినారో అవి ఎక్కడంలే. మాకైతే పేపర్ ఇచ్చినారు, నీ భూమి ఇంత హక్కు ఉందని, దాని ప్రకారం నోటీస్ ప్రకారం భూముల్లోకి ఎక్కడంలో రైతులవి. తర్వాత వాళ్ళు ఎవడైతే డబ్బులు ఇచ్చినారో, ఎవడైతే పైరవీలు చేశారో, ఎవడైతే అధికార పార్టీ వాళ్ళు చెప్పినా వాళ్ళ కనుసన్నల్లో భూములన్నీ కూడా హద్దులు మార్చి వాళ్ళందరూ కూడా తగ్గించడం జరిగింది. కాబట్టి వీటన్నిటి మీద ఎవరు దిక్కులేదు, పెట్టుకునేటువంటి దిక్కు లేదు. ఎవరో అప్పిలేట్ అధికారి అంటున్నాడు, అప్పిలేట్ అధికారి ఇంతవరకు లేడు. జిల్లా అప్పిలేట్ అధికారి అంటున్నాడు, అప్పిలేట్కి పోయి వాళ్ళందరూ చేసుకోవాలి. ఎంతమంది రైతులు, పేద రైతులు అప్పిలేట్ అధికారి దగ్గర పోయి వాళ్ళు ఫిర్యాదు చేస్తారు. ఫిర్యాదు చేసే అధికార పార్టీ వాళ్ళకి చెల్లుతుంది తప్ప మిగతా పార్టీ వాళ్ళవి చెల్లే అవకాశం లేదు. బీరాబిక్కివి చెల్లే అవకాశం లేదు. పైరవి వారివి, దౌర్జన్య పరునివి అధికార పార్టీ వాళ్ళే చెల్లుతాయి తప్ప సామాన్య రైతుకు జగనన్న అన్యాయం చేస్తున్నాడు. ఈరోజు కోర్టులకు, జిల్లా కోర్టులకు అధికారాన్ని జగనన్న మొత్తం జగన్ తీసేసినటువంటి పరిస్థితి, కోర్టులకు పోయేటువంటి అవకాశం లేదు. మీరు చెప్పండి, రైతులు ఎట్లాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు మీ గ్రామం? రైతులు ఎవరికొరు కొట్లాడుతున్నారు సార్. ఈ భూ సర్వే కూడా నాకు ఎక్కువ వచ్చింది, నీకు తక్కువ వచ్చిందని రైతులు ఎవరికొరు కొట్లాడుకుంటున్నారు. ఇంతకు ముందు ముఖ్యమంత్రులు గారు చాలామంది ముఖ్యమంత్రులు అయినారు. వాళ్ళు మాత్రం ఈ భూ పాస్బుక్ల మీద కొత్త పాస్బుక్లు ఇస్తే కూడా ఇది రాజముద్ర మాత్రమే వేశారు. ఇప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి మాత్రము పాస్బుక్ల మీద నేను పోటేస్తున్నాడు. ఇది ఎంత మాత్రం సంభవిస్తాం. ఇది మేము వ్యతిరేకిస్తున్నాం. ఏం జరుగుతోంది గ్రామాల్లో, ఎంత ఇబ్బందులు పడుతున్నారు? జగన్ భూ సర్వే అన్నారు, మళ్ళీ ఈ బుక్కులు ఈ మళ్ళీ ఇప్పుడు ఎవరు గవర్నమెంట్ మారింది అనుకో, టీడీపీ రావచ్చు, ఇంకోరు రావచ్చు, ఈ ఖర్చు అంతా మా మీదే కదా, రైతు ప్రజల మీదే కదా వేసేది. ఆ రాళ్ళ ఖర్చు, రాళ్ళు 500, ఈ బుక్కులు కొట్టించేదానికి. ఈ బుక్కులు వాడు ఒప్పుకుంటాడా? ఓటు అదే కాదు, ఎవరితో మామూలు జాతీయ నాయకులు బొమ్మలు వేయించుంటే, జగనన్న భూ సర్వే లేకుండా ఊరికే రాళ్ళు నాటించుంటే అది 500 పోతుంది. నాకు వచ్చి 6 రాళ్ళు నాటినారు, 6 5 33,000 రూపాయలు రాళ్ళకి. ఈ బుక్కులు
ఇవన్నీ క్యాన్సర్. ఇవన్నీ ఇప్పుడే మేము ఇబ్బంది పడుతున్నారు రైతులు కానీ. ఇవంతా ఇప్పుడు పంటలు లేవు, ఏమీ లేదు. ఈ రీసర్వే ఏదన్నా కరెక్ట్గా వస్తూ ఉందా? రైతుల మధ్యన గొడవలు పెట్టుతున్నారు. రీసర్వే సరిగ్గా రావడం నాకే 4 సెంట్లు తక్కువ వచ్చింది. ఏమంటే అవతల దాంట్లో వచ్చిందంటే మా ఫ్రెండ్ పక్కన ఉండేది మావాడు, మా ఫ్రెండే, అతను దాంట్లో 5 సెంట్లు తక్కువ వచ్చింది. ఏమన్నాడంటే సర్వేరు 100 ఏళ్ళ కొలదన్న ఇది, అప్పుడు గొలుసులది, ఇప్పుడు డ్రోన్ సర్వేను, ఇప్పుడు కరెక్టు, అప్పుడు తక్కువ వస్తుంది అంటున్నాడు. అసలు ఇప్పుడు మనం ప్రజాస్వామ్య రాజ్యంలో ఉన్నామా లేకపోతే రాచరిక రాజ్యంలో ఉన్నామా అనిపిస్తుంది. రాచరికమే ఇప్పుడు జరుగుతూ ఉండేది అయితే రాచరికమే. అసలు భూ సర్వే చేయాల్సిన అవసరమే లేదు. ఇప్పుడు తన సొంత హక్కుదారుడిగా ఆయన భావిస్తూ అటువంటి భూ సర్వే ఈయన చేసి ఈరోజు తనది అనే హక్కుతో ఆయన అనుభవించడానికి, అంటే ఆయన అనుయాయులకు రేపొద్దున ఆయన గవర్నమెంట్ వస్తే ఆయన అనుయాయులకు మాత్రమే ఇది హక్కుగా వారసత్వంగా తీసుకునే పరిస్థితి ఉంది. కాబట్టి దీన్ని మీ మీడియా ముఖంగా ఈటీవీ ద్వారా మేము తెలియజేసుకునేది ఏమంటే, ఏ గవర్నమెంట్ వచ్చినా మాకు ఈ పాస్బుక్లు క్యాన్సిల్ చేసేసి, ఇది కూడా మా మీదనే భారం అయినా కూడా పర్వాలేదు, దీన్ని మేము భరించడానికి సిద్ధంగా ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ యొక్క రాజముద్ర దీని మీద ముద్రించి ఎవరి ఫోటోలు, ఎందుకంటే వాళ్ళ హక్కు కాదు, ఇది రాజకీయ నాయకుల హక్కు కాదు. మేము ఓట్లు వేస్తే గెలిచి అక్కడ ఉన్నటువంటి కుర్చీ అనుభవిస్తున్నారు, వాళ్ళు మా సొమ్ముతో అనుభవిస్తున్నారు. కాబట్టి ఇప్పటికైనా రాజకీయ నాయకులు తెలుసుకొని ప్రతి ఒక్కరూ ఏ గవర్నమెంట్ వచ్చినా మా హక్కుని మా హక్కుగా మాకుగా చెందేలాగా చట్టాన్ని రూపొందించాలని మేము మీ ఈటీవీ ద్వారా తెలియజేసుకుంటాం. ఈ కొత్త చట్టాలు ఏవైతే భూములకు సంబంధించి, ఈ సర్వే సంబంధించి, రీసర్వే, తర్వాత భూ హక్కు చట్టము, వీటన్నిటి వల్ల ఎలాంటి సమస్యలు తలెత్తుతున్నాయి? మాకు ఒక్క ఇంటిమేషన్ ఇవ్వకుండా కూడా భూ సర్వే చేశారు. ఇవి రాళ్ళు పూడ్చంటే రాళ్ళు అయిపోయినాయి, మళ్ళీ వస్తాము అన్నారు. ఇంతవరకు నెల అవుతుంది, నెలన్నర అవుతుంది, ఇంతవరకు రాళ్ళు కూడా పూడ్చలేదు. యాది పక్క ఉందో కూడా తెలియకుండా అయిపోయింది మాకు పరిస్థితి. భూమి అయితే ఒక 10 సెంట్లు 15 సెంట్లు తక్కువ వస్తుంది మా ప్రతి సర్వే నెంబర్లో కూడా. మా ఊర్లో గొడవలు కూడా జరుగుతున్నాయి, రైతుల మధ్య రైతులు, మీ దాంట్లో ఉందంటే మీ దాంట్లో, మా దాంట్లో అని గొడవ పడుతున్నారు అంతాను. ఇది ఎట్లయినా క్యాన్సిల్ చేయమని చెప్తున్నాం. మరి దీనికోసం ఒక తహసీల్దార్ని ఏర్పాటు చేశారు, అంటే కోర్టుకు వెళ్ళే అవసరం లేకుండా ఇక్కడనే సమస్య పరిష్కారం చేయడానికి ప్రత్యేక తహసీల్దార్ని ఏర్పాటు చేశారు. మళ్ళీ అవి జరుగుతున్నాయా లేదా? ఎక్కడ జరుగుతున్నాయి సార్? ఆ తహసీల్దార్ వచ్చాడు ఊర్లోకి, ఈ ఊరు రాలేదు. వీఆర్ఓలు కూడా ఇప్పుడు నీకు 10 సెంట్లు భూమి వచ్చింది అనుకో, ఎక్కువ 10 సెంట్ల భూమికి నీకు పాస్బుక్లకి చేయాలా అంటే నువ్వు 10 సెంట్లకి అమౌంట్ ఎంత ఇస్తావో చెప్పు అని అడుగుతున్నారు. అంటే వేరే వాళ్ళ భూమిని మన దాంట్లోకి ఎక్కించే కూడా. మనకి 10 ఎకరాలు ఉందనుకోండి, మన దగ్గర 10 ఎకరాల 10 సెంట్లు వచ్చిందమ్మనండి మీకు కొలిచింటాను, మీ గట్ల ప్రకారం కొలిచింటాను, ఆ 10 సెంట్లకి అమౌంట్ ఎంత ఇస్తావు, మీ పాస్బుక్ మీకు ఎక్కిచ్చిస్తాము అని వీఆర్ఓలు అడుగుతున్నారు. ఇంకా వీఆర్ఓలు అడుగుతున్నారంటే తహసీల్దార్ కూడా బాగున్నట్లే దానిలో. ఇంకా గ్రామాల్లో ఎట్లాంటి సమస్యలు తలెత్తుతున్నాయి, వివాదాలు ఎట్లున్నాయి? ఒక మాటలో చెప్పాలంటే ఈ భూ సర్వే అనేది అసలుకి పనికిమాలి లేదు సార్ ఇది. ఎందుకంటే ఇది ఆశాజనకంగా ఏ రైతుకి అనుకూలంగా అయితే లేదు. అంటే ఈ కొత్తగా భూ హక్కు చట్టం అనేది కూడా తెస్తున్నాడు, ఈ సర్వే అయిపోయిన తర్వాత చేయాలని. ఇది అమల్లో రాకుండా బెస్ట్. ఉన్నోళ్ళని లేనివాడు ఎదుర్కోలేడు. ఒక 5 సెంట్లు 10 సెంట్లు పోతే వాడిని ఎదుర్కొంటే ధైర్యం వీళ్ళకుండదు. కాబట్టి ఇది చాలా ఇబ్బందులు ఎదురైతాయి సార్ ఈ చట్టం గుండా. ఇది అంటే రీసర్వేతోనే అనేక సమస్యలు గ్రామాల్లో తలెత్తుతున్నాయని, ఇప్పటికే రైతుల మధ్యన వివాదాలు లేవనెత్తారని, దీంతో ఈ భూ సర్వే చేయడం వల్ల, అంటే రీసర్వే చేయడం వల్లనే దాన్ని పూర్తి స్థాయిలో సమగ్రంగా చేయకపోవడం వల్ల సమస్యలను ఎదుర్కొంటున్నామని, దీనికి తోడు భూ హక్కు చట్టాన్ని అమలు చేస్తే మరిన్ని సమస్యలు ఎదురవుతాయని రైతులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ నారాయణతో లక్ష్మీప్రసాద్, అనంతపురం జిల్లా బుక్కరాయ సముద్రం నుంచి.